గురువుగారు, మన గత జన్మ విశేషాలను ఈ జన్మలో తెలుసుకోవటం సాధ్యమవుతుందా? దానికి ఎటువంటి సాధన అవసరం అవుతుంది? పతంజలి మహానుభావుడు, ఆదిశేషుడి యొక్క అవతారం. ఈ లోకానికి ఆ మహానుభావుడు యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు అంటారు కదా, ప్రసిద్ధి యోగ సూత్రాలను అనుగ్రహించాడు. ఆ యోగ సూత్రాల్లోనే పూర్వజన్మ, మనకి సంబంధించినటువంటి పూర్వజన్మ ఏది, అది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అని ఆ మహానుభావుడు పతంజలి యోగ సూత్రాల్లో రాశాడు. అలాగే అండి, ఎట్లాగో చెప్పండి, విందాం. ఎట్లా పూర్వజన్మ రహస్యాల్ని మనం తెలుసుకోగలము? మన పూర్వజన్మది అంటే మన సంస్కారాలు మన చిత్తం మీద ముద్రితమై ఉంటాయి అని ఒక సూత్రంలో ఆ మహానుభావుడు రాశాడు. అంటే జన్మజన్మల నుంచి కూడా ఏవైతే మన సంస్కారాలు ఉన్నాయో, సంస్కారాలు అని అంటే మన మామూలుగా తేలిక భాషలో చెప్పుకోవాలి అని అంటే మనం చేసినటువంటి పాపాలు కానివ్వండి, పుణ్యాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, గుర్తులు, అవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టిపోవు. నిన్ను విడిచిపెట్టా అమ్మాలి అంటే ఏదో అంటుంటారు చూడండి, ఆ రకంగానే ఆ సంస్కారాలన్నీ కూడా మన వెంటే వస్తూ ఉంటాయి. దాన్ని చిత్త సంస్కారము అంటారు. అవి మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఆ చిత్త సంస్కారాల్ని తొలగించుకోవటం ద్వారా మన పూర్వజన్మ, మన పూర్తిగా జ్ఞాపకాలని చూడవచ్చు, ఆ జ్ఞాపకాలని తుడిచిపెట్టవచ్చు, తద్వారా మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవచ్చు అని పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పాడు. ఎట్లా అనంటే, యోగంలో అంటే ధ్యానం గనక చేస్తూ ఉంటే నిశ్చలమైనటువంటి బుద్ధి పెట్టి నా చిత్త సంస్కారాలని నేను తెలుసుకోగోరుతున్నాను అని పెట్టుకుంటే మనస్సులో, ధ్యానంలో ప్రత్యక్షమవుతుంటాయట. ఓహో, నేను క్రితం జన్మలో ఫలానా వాడితోటి నాకు విరోధం ఉంది అని చెప్పి, క్రితం జన్మలో మనం ఎవరము, ఏ జంతువు కింద పుట్టాము లేదా ఏ మనిషి కింద పుట్టాము, ఇది సాధ్యమేనమ్మా, నేను అబద్ధం చెప్పటం లేదు. అందువల్ల నెమ్మదిగా అదే పనిగా కనుక అభ్యాసం చేస్తూ ఉంటే చిత్త సంస్కారం, మన చిత్త సంస్కారం బయటపడిపోతుంది. ఎందుకంటే ఆ సంస్కారాలు అంటిపెట్టుకొని ఉంటాయి. అందువల్ల ఆ చిత్తం వెంటనే తలుపులు తెరుస్తుందట. ఇదిగో క్రితం జన్మలో ఇది నువ్వు, ఈ జన్మ ఎత్తావు నువ్వు, అందుకే ఈ సంస్కారాలన్నీ కూడా ఈ జన్మలో నిన్ను అనుగమించి వచ్చాయి అని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా మన ఇంట్లో గనక దుమ్ము పడితే దుమ్ముని ఏ రకంగా చీపిరితోటి శుభ్రంగా ఊడుస్తామో, ఆ రకంగానే ఆ సంస్కారాలన్నింటినీ కూడా, పుణ్యము పాపం మొత్తం అన్నింటినీ కూడా ఊడ్చివేయటానికి మళ్ళీ ధ్యానమే. ఆ ధ్యానాన్ని ఉపయోగించి ఆ సంస్కారం అనేది లేకుండా చేసుకుంటే మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసినటువంటి అవసరము లేదు. దీన్నే పునఃప్రసవము అని కూడా ఇంకొక సూత్రంలో పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. అంటే పునఃప్రసవ అంటే, ప్రసవము అంటే సృష్టి, పునఃప్రసవ అంటే మళ్ళీ అసలైనటువంటి రూపాన్ని పొందటం. కుండ ఉంది, కుండ ఒక రూపం, ఒక సృష్టి జరిగిపోయింది కుండ. ఆ కుండని పగలకొడితే, ఆయన చెప్పినటువంటి ఉదాహరణ చెప్తున్నా, కుండని పగలకొడితే దాని మొట్టమొదటి రూపం మళ్ళీ మట్టి. ఆ రకంగానే ఈ జన్మలో మనం ఒక రూపం ఎత్తాం, ఈ రూపాన్ని నుంచి మళ్ళీ పూర్వ రూపానికి వెళ్ళిపోవాలి. మొట్టమొదటి రూపం మనకి ఏదైతే ఉన్నదో, ఈ పుణ్యపాప సంస్కారాలు అంటనటువంటి రూపం, ఆ ప్రసవ సృష్టి, పునఃప్రసవ సృష్టి మనకి రావాలి అంటే కూడా ఇందాక చెప్పినటువంటి ధ్యానం, అంతకంటే ఇంకోటి ఏం చెప్పట్లే ఆయన. ఆ ధ్యానం చేస్తూ ఉండి చక్కగా ఈ మట్టి కుండని పగలకొట్టి పూర్వపు రూపానికి ఎలా వెళ్ళిపోవాలో అలా మనం వెళ్ళాలి. దానికి ఏమేం చేయాలో ఆసనాలన్నీ కూడా ఆ మహానుభావుడు చెప్పాడు. అందరూ కూడా ఆ పతంజలి యోగ సూత్రాలు చదివి ఆ మార్గాన్ని తెలుసుకుని మన పూర్వజన్మ ఏమిటి, ఇప్పటికీ కొంతమంది ఆధునికుల్లో మహానుభావులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు. అందరూ తెలుసుకోవటానికి ప్రయత్నించెదరు గాక.